Hi friends, welcome to Nagesh IAS Academy. Today we are going to discuss Indian society. ఏదైతే ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ ఇండియన్ సొసైటీ మీద 30 మార్క్స్ ఉన్నాయి. అంటే క్లియర్ డిమార్కేషన్ 5 స్టేజెస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ని డివైడ్ చేశారు. అంటే 5 టాపిక్స్ వైజ్గా ఇండియన్ హిస్టరీ ఇచ్చారు, జాగ్రఫీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత సొసైటీ, తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఇలాగా 30 మార్క్స్, ఈచ్ సెక్షన్కి 30 మార్క్స్ లాగా క్లియర్గా డిమార్కేట్ చేశారు. అయితే మనం ఈరోజు ఇండియన్ సొసైటీ సంబంధించి ఏ సిలబస్ అనాలిసిస్, అంటే ఏ విధంగా మనం ఇండియన్ సొసైటీని క్లియర్గా చదువుకోవాలి, అంటే అన్నీ చదవాలా లేదంటే వాటిలో కొన్ని ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో వాటి మీద ఫోకస్ చేయాలా అనేది నేను ఈరోజు మీకు క్లియర్గా నీట్గా ఏ ఏరియాస్ నుండి ఎలా చదువుకోవాలనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మొత్తం మనకి ఇండియన్ సొసైటీ 3 యూనిట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సెకండ్ వన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్, థర్డ్ వన్ వచ్చేసి వెల్ఫేర్ మెకానిజం. ఓకే, ఇండియన్ సొసైటీ అనేది 3 యూనిట్స్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సెకండ్ వన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్, థర్డ్ వన్ వచ్చేసి వెల్ఫేర్ మెకానిజం. అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ఇండియన్ సొసైటీ ఈజ్ ఏ వ్యాస్ట్ సొసైటీ, అలాగే డైవర్సిఫైడ్ సొసైటీ. ఈ ఇండియన్ సొసైటీలో ఉన్న సమ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. అందులో ఫ్యామిలీ, మ్యారేజ్ అండ్ కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ అంటే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. అంటే కీవర్డ్స్ లాగా, ఒక్కో కీవర్డ్ లాగా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ సంబంధించి క్లియర్గా ఎంఫసైజ్ చేశారు. అంటే ఫ్యామిలీ వచ్చేసి ఫస్ట్ బేసిక్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ. ఫ్యామిలీ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ. అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్. అంటే ఫ్యామిలీ సిస్టంలో మనకి డిఫరెంట్ ఫ్యామిలీ సిస్టమ్స్ ఉన్నాయి. అదే న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ, మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ, ఇలాగా డిఫరెంట్ నేమ్స్తో ఫ్యామిలీ సిస్టమ్ అనేది సొసైటీలో, ఇండియన్ సొసైటీలో ఒక బేసిక్ యూనిట్ లాగా ప్రైమరీగా మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. తర్వాత మ్యారేజ్ వచ్చి ఏం చెప్తుందంటే ఇందులో కూడా ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఒక సామాజిక సంస్థలాగా మ్యారేజ్ సిస్టమ్ పరిగణిస్తాం. అంటే మ్యారేజ్ సిస్టమ్ ఏంటంటే ఇందులో కూడా చాలా రకాల టైప్స్ ఉన్నాయి. మ్యారేజ్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే పాలియాండ్రియల్ మ్యారేజ్ ఉంది, పాలిగమీ మ్యారేజ్ ఉంది, తర్వాత మ్యాట్రియార్కల్ మ్యారేజ్, ఇలాగ డిఫరెంట్ మ్యారేజ్ టైప్స్ ఉన్నాయి. ఈ మ్యారేజ్ టైప్స్లో మన ఇండియన్ సొసైటీ కల్చరల్ సంబంధించి ఏదైతే సంస్కృతికి సంబంధించి వాటికి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ విధంగా ఈ మ్యారేజ్ అనేటివి దేర్ రిలీజియస్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ కల్చరల్ ఆధారంగా, అంటే హిందూయిజంలో ఒక కల్చర్ ఆధారంగా, అలాగే క్రిస్టియానిటీలో ఒక కల్చర్ ఆధారంగా, తర్వాత ముస్లిమ్స్లో ఒక కల్చర్ ఆధారంగా, ఇలాగ డిఫరెంట్ కల్చరల్తో మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అదే పాలియాండ్రీ మ్యారేజ్, పాలిగమీ మ్యారేజ్, తర్వాత మ్యాట్రియార్కల్ సంబంధించి, ప్యాట్రియార్కల్ సంబంధించి, ఇలాగ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత వచ్చేసి కిన్షిప్ ఏంటంటే ద గ్రూప్ ఆఫ్ కిన్షిప్ అనేది రిలేషన్షిప్ సంబంధించి ఏదైతే సోషల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్స్ అయితే సొసైటీలో ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కిన్షిప్ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి కాన్సాగ్యునల్, సెకండ్ వచ్చేసి అఫినల్. అంటే కాన్సాగ్యునల్ రిలేషన్షిప్ ఏంటంటే ఎవరైతే యాన్సెస్టర్స్ ఉంటారో యాన్సెస్టర్స్ నుండి ఒక తరం నుండి ఇంకో తరానికి, ఆ తరం నుండి ఇంకో తరానికి ఇలాగా రిలేషన్షిప్స్ కంటిన్యూ అవుతూ ఉంటే, అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం మన చిన్నాన్న పెదనాన్న పిల్లలు, ఇలాగా మా ఫ్యామిలీలో మా నాన్నగారు 4 మెంబర్స్, ఇలాగా అంటే ఫాదర్స్ సైడ్ నుండి హెరిడిటరీ పరంగా, యాన్సెస్ట్రల్ పరంగా ఒక తరం నుండి ఇంకో తరానికి జనరేషన్స్ వైగా వెళ్తూ ఉంటే, అంటే దాన్ని ఏమంటామంటే కాన్సాగ్యునల్ రిలేషన్షిప్స్ అంటాం. దాని తర్వాత అఫినల్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి అఫినల్ రిలేషన్షిప్ ఏంటంటే ఏదైతే
మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక పర్సను ఒక ఉమెన్ని వివాహం ఆడినప్పుడు, ఒక స్త్రీని వివాహం అయినప్పుడు వాళ్ళ ఇద్దరి కలయిక ద్వారా ఏర్పైన రిలేషన్షిప్ అంటే అఫినల్ రిలేషన్షిప్ అంటాం. అంటే అఫినల్ కిన్షిప్ అంటే ఏంటంటే వివాహం మ్యారేజ్ ద్వారా ఏర్పడే సంబంధాలనే అంటే రిలేషన్షిప్స్ని ఏమంటాం అంటే అఫినల్ రిలేషన్షిప్స్ అంటాం. అలాగా అంటే మ్యారేజ్ అనేది డిఫరెంట్ టైప్స్ జరుగుతుంది. అంటే ఇప్పుడు పాలియాండ్రీ కావచ్చు, పాలిగమీ కావచ్చు, మ్యాట్రియార్కల్ కావచ్చు, తర్వాత ఇలాగ డిఫరెంట్ పాలిగమీ కావచ్చు, ఇలాగ డిఫరెంట్ జరుగుతుంది. ఆ విధంగా జరిగినప్పుడు అఫినల్ రిలేషన్షిప్స్ ఏంటంటే అఫినల్ కిన్షిప్ ఏంటంటే మ్యారేజ్ ద్వారా వచ్చే రిలేషన్షిప్ బంధుత్వాన్ని ఏమంటామంటే అఫినల్ కిన్షిప్ అంటాం. అదే కాన్సాగ్నస్ కిన్షిప్ అంటే ఏంటంటే ఏదైతే యాన్సెస్టర్స్ నుండి ఒక తరం నుండి ఇంకో తరానికి ఇలాగ జనరేషన్స్ వైగా మారుతూ వస్తూ ఉంటే ఆ రిలేషన్స్ అలాగే కంటిన్యూ అవుతుంటే దాన్ని ఏమంటామంటే అఫినల్ కిన్షిప్ అంటాం. అంటే మనం ఫ్యామిలీ గురించి చదువుకోవాలా, ఆ ఫ్యామిలీస్లో టైప్స్ చదువుకోవాలా, జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు, తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీ కావచ్చు, ఇలాగ ఫ్యామిలీ సిస్టమ్, తర్వాత మ్యారేజ్ సిస్టమ్. ఇవేంటంటే ఒక సంస్థలు అంటే సామాజిక సంస్థలు, అర్థమైందా? సామాజిక సంస్థల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అంటే టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ మీద అడగచ్చు, లేదంటే టైప్స్ ఆఫ్ మ్యారేజ్ మీద అడగచ్చు, తర్వాత మ్యారేజ్లో డిఫరెంట్ పాలియాండ్రీ అడగచ్చు, పాలిగమీ అడగచ్చు. ఇలాగ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం క్లియర్గా ఒక్కొక్క కీవర్డ్ మీద చాలా ఇన్డెప్త్ అనాలిసిస్గా క్లియర్గా తెలుసుకోవాలి. అంటే ఫ్యామిలీ సిస్టమ్ వల్ల జాయింట్ ఫ్యామిలీ వల్ల సోషల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, అదే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల సోషల్ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి, అర్బనైజేషన్ ఎలా పెరుగుతుంది, అర్బనైజేషన్ ఎలా డిక్రీజ్ అవుతుంది, విలేజ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా, అగ్రికల్చర్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందా, న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల అగ్రికల్చర్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందా, జాయింట్ ఫ్యామిలీ వల్ల అగ్రికల్చర్ సిస్టమ్ గెయిన్ అవుతుందా, అంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది గెయిన్ అవుతుందా అనేది మనం ఈ విధంగా ఏదైతే సోషల్ చేంజెస్ ఉన్నాయో ఆ సోషల్ చేంజెస్ని మనం ఈ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్ ద్వారా అడ్రస్ చేయగలగాలి. ఆ సోషల్ చేంజెస్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఆ సోషల్ చేంజెస్లో పాజిటివ్స్ ఏమున్నాయి, ఈ సోషల్ చేంజెస్లో పాజిటివ్స్ ఏమున్నాయి, తర్వాత నెగిటివ్స్ ఏమున్నాయి, ఇలాగ మనం ఒక కీవర్డ్ మీద రీసెర్చ్ అనాలిసిస్ లాగా ఇన్డెప్త్ అనాలిసిస్ చదువుకుంటే మనకి గ్రూప్ 2లో వచ్చే క్వశ్చన్స్ ఇండియన్ సొసైటీ చాలా ఈ సబ్జెక్ట్ అండి. అంటే నాది మేబీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా డీల్ చేస్తారు. వాళ్ళకి ఇండియన్ సొసైటీ మీద, తర్వాత వరల్డ్ సోషలాజికల్ పర్స్పెక్టివ్స్ మీద, తర్వాత ఇండియన్ సోషలాజికల్ పర్స్పెక్టివ్ మీద, సోషలాజికల్ థింకర్స్ మీద చాలా బ్రీఫ్ ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ సోషాలజీ ఆప్షన్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే సొసైటీలో చేంజెస్ అనేటివి ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ చేంజెస్ ఎలా జరుగుతూ ఉన్నాయి అంటే ఫ్యామిలీలో చేంజెస్ రావడం వల్ల న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, కాంపౌండ్ ఫ్యామిలీ ఇలాగ అవ్వడం వల్ల ఈ ఫ్యామిలీల వల్ల సొసైటీలో ఎఫెక్ట్స్ ఎలా జరుగుతుంది, సొసైటీ ఎటువంటి వైపు అడుగులు వేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. అర్బనైజేషన్ పెరుగుతుందా న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల, లేదంటే జాయింట్ ఫ్యామిలీ వల్ల అగ్రికల్చర్ గెయిన్ ఆర్ లాస్ అనేది జరుగుతుందా అనేది కూడా మనం చేంజెస్ అంటే ప్రతి ఒక్క విషయంలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే సోషల్ చేంజెస్ అంటాం. ఈజ్ అ వెరీ టాపిక్ ఇన్ సోషియాలజికల్ పర్స్పెక్టివ్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సిస్టమ్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ డైనమిక్ అండ్ వెరీ సోషల్ స్ట్రాటిఫికేషన్ లాగా. ద క్యాస్ట్ ఈజ్ ఏ indigenous phenomena. It is not a universal phenomena. ఓకే, క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ ఫినామినా. నేను ఎందుకు అంటున్నానంటే ఇట్ ఈస్ ఏ ఓన్లీ ఇండిజినియస్ ఫినామినా. ఇప్పుడు ఫ్యామిలీ, మ్యారేజ్ సిస్టమ్ ఆల్ ఆర్ ఇన్ గ్లోబల్ ఆర్ ఇన్ ఇండియా. సపోజ్ ఇట్ ఈస్ ఏ ఇండియన్ సొసైటీ, బట్ వీ నీడ్ టు సమ్ డిస్కషన్ హియర్. క్యాస్ట్ అనేది ఇండిజినియస్ ఫినామినా. అదే క్యాస్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గ్లోబల్ ఫినామినా, ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ఫినామినా. బట్ మ్యారేజ్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫినామినా. వై? ఇండియాలో మ్యారేజ్ జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో మ్యారేజ్ జరుగుతాయి, అవుట్ ఆఫ్ ద కంట్రీలో మ్యారేజ్ జరుగుతాయి. అర్థమవుతుందా? అలాగే కిన్షిప్ అనేది కూడా యాన్సెస్టర్స్ వైజ్గా మన ఇండియాలో ఉంది, ఫారిన్లో కూడా ఉంది, అంటే డిఫరెంట్ స్టేట్స్లలో కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ యూనివర్సల్ ఫినామినా, ఇట్ ఈస్ ఏ ఇండిజినియస్ ఫినామినా. ఇది భారతదేశానికి సంబంధించి సోషల్ స్ట్రాటిఫికేషన్
సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ద ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ని క్యాస్ట్ సిస్టమ్ అంటాం. క్యాస్ట్ సిస్టంలో ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఆస్క్రిప్టివ్ నేచర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్క్రిప్టివ్ నేచర్? ఇట్ ఈస్ ఏ ఆస్క్రిప్టివ్ నేచర్. ఓకే, వాట్ ఈస్ ఆస్క్రిప్టివ్? ఆస్క్రిప్టివ్ మీన్స్ బై బర్త్. ఇట్ ఈస్ ఏ బై బర్త్ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక మనిషికి ఆపాదించడం జరుగుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్. నువ్వు పుట్టిన వెంటనే ఒక మనిషి అనేవాడు, ఒక పర్సన్ అనేవాడు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాడంటే అతను ఫిక్స్, ఇతడు బ్రాహ్మణుడు. ఇంకో పర్సన్ అనేవాడు శుద్ధుల్లో పుడితే అతడు ఫిక్స్. ఏంటి? ఆస్క్రిప్టివ్. బై బర్తే డిసైడ్ చేస్తున్నారు. అంటే నువ్వు పుట్టక ముందుకే నువ్వు ఎక్కడ పుడుతున్నావో, నువ్వు పుట్టిన వెంటనే నీ యొక్క క్యాస్ట్ అనేది ఆపాదించబడుతుంది. అంటే ఆస్క్రిప్టివ్ నేచర్. క్యాస్ట్ సిస్టమ్ మీద ఇంటలాజికల్ పర్స్పెక్టివ్ చాలా సివియర్గా రీసెర్చ్ చేస్తారు. అంటే ఎందుకు ఇలాగా ఇండియన్ సొసైటీ అనేది క్యాస్ట్ సిస్టమ్కి ఇలాగా బలవంతంగా, అంటే అంత బలంగా ఎందుకు అంత సోషల్ చేంజెస్ కానీ సోషల్ సంబంధించి ఎవిల్స్ కానీ ఎందుకు ఇంత బలంగా ఉన్నాయంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఆస్క్రిప్టివ్ నేచర్. అంటే బై బర్తే ఆపాదించడం జరుగుతుంది. ఒక పర్సన్కి పుట్టిన వెంటనే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఆపాదించడం జరుగుతుంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్, ఈ ఫోర్ ఫోల్డ్ వర్ణ సిస్టమ్ ద్వారా సొసైటీలో చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, సొసైటీలో చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా అనేది మనం చూసుకోవాలా. సొసైటీలో చేంజెస్ అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్న సొసైటీలో ఈ క్యాస్ట్ సిస్టమ్ ద్వారా ఎటువంటి చేంజ్ అవుతున్నాయి అంటే పొలిటికల్ ఫినామినా అనేది ఎలా జరుగుతుంది, పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, పొలిటైజేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ అనేది పొలిటికల్ సిస్టాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తర్వాత ఓటర్ సిస్టాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కూడా చూసుకోవాలా. ఇదే క్యాస్ట్ సిస్టమ్ అనేది డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడుతున్నాయి. కమ్మ, కాపు, తర్వాత రెడ్డి, ఇలాంటి డిఫరెంట్ కమ్మ, కాపు, రెడ్డి, వాల్మీకి, ఇలా డిఫరెంట్ సంఘాలు ఏర్పడుతున్నాయి ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల. అంటే సోషల్ డిస్ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి సోషల్ వైలేషన్స్ అవ్వచ్చు. అంటే సోషల్ హార్మోనీకి, సోషల్ ఈక్విలిబ్రియంకి ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ యొక్క సొసైటీ యొక్క డిస్ఇంటిగ్రేషన్ జరగవచ్చు. అలాగే వైలెన్స్ ద్వారా సోషల్ డిస్ఇంటిగ్రేషన్ జరగవచ్చు. అలాగే ఇది ఏంటంటే ఈక్విలిబ్రియం, సొసైటల్ ఈక్విలిబ్రియం అనేది దెబ్బతినవచ్చు. సోషల్ హార్మోనీ దెబ్బతినవచ్చు. అంటే సొసైటీలో చేంజెస్ అని ఎలా జరుగుతున్నాయి బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ సిస్టమ్. అంటే ఈ విధంగా ఆర్గనైజేషన్స్ ఏర్పడడం, తర్వాత ఈ హార్మోనీ లేకపోవడం, తర్వాత పొలిటికల్ పార్టీస్ ఓట్ బ్యాంకింగ్ సంబంధించి క్యాస్ట్ సిస్టమ్ని యూజ్ చేయడం, ఇలాగా ఈ విధంగా క్యాస్ట్ సిస్టమ్ అనేది సొసైటీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది సొసైటీలో. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా, అంటే అబ్జర్వ్ చేయాలి. అంటే సొసైటీలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలని నేను ఇక్కడ మిమ్మల్ని ఎంఫసైజ్ చేస్తున్నా. అంటే క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది, క్యాస్ట్ యొక్క నేచర్ ఎలా ఉంది, దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దీనివల్ల సొసైటీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత దీనివల్ల సోషల్ చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రైబ్ ఏంటంటే ట్రైబ్ ఈజ్ ఏ సింపుల్ చెప్పాలంటే ట్రైబ్ ఈజ్ ఏ కామన్ లాంగ్వేజ్, కామన్ కల్చర్ అమంగ్ ద పీపుల్, షేర్డ్ ఏ కామన్ వాల్యూస్ ఇన్ ద పీపుల్. ఈ కామన్ కల్చర్, కామన్ లాంగ్వేజ్, కామన్ షేరింగ్ ఆఫ్ వాల్యూస్, ఇదంతా ఏంటంటే ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో, ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుండి చాలా దూరంగా అడవులలో లేదంటే తర్వాత కొండ ప్రాంతాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుండి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. అంటే ట్రైబ్స్ అనేవాళ్ళు, అర్థమవుతుందా? దేర్ షేర్డ్ ఏ కామన్ లాంగ్వేజ్ అండ్ కామన్ కల్చర్ అండ్ కామన్ వాల్యూస్ ఇన్ ద పీపుల్. దీస్ ఆర్ వెరీ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద ట్రైబ్. దే ఆర్ వెరీ పీస్ లవింగ్ పీపుల్స్ ఫర్ నేచర్. దే ఆర్ వెరీ లవ్ నేచర్. అంటే వాళ్ళు ఎక్కువగా నేచర్ని వర్షిప్ చేస్తారు ట్రైబ్స్ అనేవాళ్ళు. అలాగే ట్రైబ్స్ యొక్క కల్చర్స్ ఏంటి, ఇండియాలో ఉన్న ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏపీలో ఉన్న ట్రైబ్స్ ఎలా ఉన్నాయి. మనం ఏపీ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఏపీలో ఉన్న ట్రైబ్స్ ఏంటి, ఏపీలో ఉన్న లార్జెస్ట్ ట్రైబ్ గ్రూప్ ఏంటి, యానాదులు, అలాగే కొండారెడ్లు, తర్వాత కోయలు, తర్వాత చెంచులు, ఇలాగా డిఫరెంట్ తర్వాత శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్లో సవర జాతి, అంటే వీళ్ళంతా ట్రైబ్స్ అనమాట. వీళ్ళు
వీళ్ళ యొక్క కల్చర్ ఎలా ఉంది, వీళ్ళ యొక్క పాపులేషన్ ఎలా ఉంది, వీళ్ళ యొక్క లిటరేచీ సంబంధం ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వీళ్ళకి ఎసెన్షియల్ నీడ్స్ అందుతున్నాయి లేదా, వీటి మీద కూడా ఫోకస్ చేయాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏవైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవి ఆ ట్రైబ్స్కి ఎలా వర్తిస్తున్నాయి, ఎటువంటి స్కీమ్స్ ఎవరికి ఉన్నాయి అనేది కూడా మనం అడ్రస్ చేయాలి. అంటే మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఎటువంటి ట్రైబ్స్ ఉన్నాయి, ఏ ట్రైబ్స్ లార్జ్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది ఇన్ ఆంధ్రప్రదేశ్, అలాగే ఇండియాలో ఏ ట్రైబ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, తర్వాత లిటరరీ సోర్సెస్ వాళ్ళకి ఎలా ఉంది, లిటరేచర్ అంటే అక్షర శాతం ఎలా ఉంది, ఈ విధంగా ట్రైబ్స్ యొక్క అనాలిసిస్ కూడా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి, ఇండియాలో ఎన్ని ఉన్నాయి, అలాగే ఏపీలో ఎన్ని ఉన్నాయి, ఏ ట్రైబ్ అనేది ఎక్కువ పాపులేషన్ కలిగి ఉంది, ఏ ట్రైబ్లో తక్కువ పాపులేషన్ కలిగి ఉంది, తర్వాత ఏపీలో ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి, తర్వాత కోయలు కానీ, సవర్లు కానీ, కొండారెడ్లు కానీ, తర్వాత చెంచులు కానీ, వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కల్చర్ గురించి చదవాల్సిందే, వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిందే, వాళ్ళ పాపులేషన్ గురించి తెలుసుకోవాల్సిందే, కంపల్సరీ చదవాల్సిందే. తర్వాత ఎథ్నిసిటీ మీన్స్ సింపుల్ చెప్పాలంటే ఏమంటారంటే రేస్ సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ రేస్ అంటే ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ ఒక గ్రూప్, ఒక వర్గానికి చెందిన వాళ్ళందరినీ పరిగణిస్తూ ఉంటాం. దాన్ని ఉంటాం రేస్, ఎథ్నిసిటీ అంటాం. ఎథ్నిసిటీ అంటే దెర్ ఇస్ ఎ స్పెషల్ అండ్ కామన్ కల్చర్ అండ్ షేర్డ్ వాల్యూస్ అండ్ డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్ ఇన్ ద పీపుల్. ఇది అన్నీ కలిపి ఏమంటామంటే ఎథ్నిసిటీ అంటాం. అంటే ఒక వర్గం, ఒక రేస్. ఎథ్నిసిటీ అంటే మీన్స్ సింపుల్ చెప్పాలంటే ఒక వర్గం, ఒక మూలం అని చెప్పగలుగుతాం, అంటే ఒక జాతి అనేలాగా చెప్పగలుగుతాం అనమాట. దాని తర్వాత రిలీజియన్ అండ్ ఉమెన్. రిలీజియన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సింపుల్ చెప్పాలంటే రిలీజియన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సొసైటీలో చేంజెస్ తీసుకురావడానికి రిలీజియన్ అనేది కూడా ఒక రీజన్. అంటే మనిషి అనేవాడు ఏదైతే సిస్టమ్ అంటాం, దాన్ని ఏమంటామంటే వరల్డ్లీ, తర్వాత ఇన్నర్ వరల్డ్లీ, అవుటర్ వరల్డ్లీ అంటాం. అంటే మనకి ఈ యొక్క రిలీజియస్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ డివోషనల్ సంబంధించి, అంటే సాల్వేషన్ ఆఫ్ మోక్ష అనేది ఏదైతే ఉంటుందో, మనిషి అనేవాడు ఒక్కొక్క రిలీజియన్కి స్టిక్ అనే ఉన్నారు. అంటే ఇండియన్ సొసైటీ అనేది కల్చరల్ అంటే రిచ్ కల్చర్. అలాగా ఈ రిలీజియస్ పర్స్పెక్టివ్ కూడా డిఫరెంట్ మతాలు, అంటే మనకి బుద్ధిజం కానీ, తర్వాత జైనిజం కానీ, తర్వాత హిందూయిజం కానీ, తర్వాత క్రిస్టియానిటీ కానీ, తర్వాత పార్సియన్స్, జొరాస్ట్రియన్స్, ఇలాగా డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ మతాల యొక్క ఆచారాలను ఆచరిస్తూ, తర్వాత మైనారిటీస్ ఉన్నాయి, మెజారిటీస్ ఉన్నాయి, వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అర్థమవుతుందా? అంటే రిలీజియన్ అనేది ఒక ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ లైఫ్లో ఎలాగుంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలా. దాని తర్వాత ఉమెన్ అనేది ఈజ్ ఎ సెన్సిటివ్ టాపిక్, వెరీ వెరీ సెన్సిటివ్. ఉమెన్ సంబంధించి ఏంటంటే ఉమెన్ యొక్క పొజిషన్, అంటే సొసైటీలో ఉమెన్ ఎంత రోల్ ప్లే చేస్తుంది, సొసైటీలో సోషల్ చేంజెస్ తీసుకురావడానికి ఉమెన్స్ యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంది. అంటే మనకి ఉమెన్స్ పర్స్పెక్టివ్ సంబంధించి, తర్వాత క్యాస్ట్ పర్స్పెక్టివ్ సంబంధించి డిఫరెంట్ సోషాలజిస్ట్ లైక్ ఎంఎన్ శ్రీనివాస్ కానీ, తర్వాత ఎన్ మజుందర్ కానీ, తర్వాత యోగేందర్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎంఫసైజ్ చేస్తారు. అంటే మన ఇండియన్ సొసైటీలో ఉన్న కల్చరల్ సంబంధించి, అలాగే ఉమెన్స్ పర్స్పెక్టివ్, క్యాస్ట్ సంబంధించి, ట్రైబల్ పర్స్పెక్టివ్, తోడా ట్రైబ్స్ సంబంధించి కానీ, ఇండియన్ సంబంధించి, ఇలాగ ట్రైబ్స్ యొక్క కల్చరల్ సంబంధించి కానీ మనకి డిఫరెంట్ ఇండియన్ సోషాలజిస్ట్ అంటాం. వాళ్ళు ఏమంటారంటే ఇండాలజిస్ట్ అంటాం. ఆ ఇండాలజిస్ట్ అనే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అలాగే ఉమెన్ పొజిషన్ వల్ల, ఉమెన్ యొక్క రోల్స్ వలన, ఉమెన్ ఎంపవర్మెంట్ వలన సొసైటీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, అంటే ఉమెన్కి ఏన్షియంట్ టైంలో ఎలాగుంది, మిడివల్ టైంలో ఎలాగుంది, మోడర్న్ టైంలో ఎలాగుంది, పోస్ట్ మోడర్న్ టైంలో ఎలాగుంది, నవేడేస్ ఉమెన్స్ యొక్క రోల్ ఏంటి, వాటి యొక్క ఎంఫసిస్ ఎలా ఉంది. అంటే రిగ్వేదిక్ టైంలో, ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉమెన్స్ ప్లేస్ ఈజ్ ఏ వెరీ రెస్పెక్టబుల్ ప్లేస్, దర్ ఈజ్ ఏ ఐడియల్ సొసైటీ అంటాం. అలాగే లాటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి ఉమెన్స్ని వేదాస్ని కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ అలో చేయకపోవడం, తర్వాత ఇంటికే పరిమితం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. దాని తర్వాత ఉమెన్స్ ఈ మోడర్నైజేషన్ టైంలో డబుల్ బర్డన్ సిస్టమ్ నుంచి, తర్వాత సెక్సువల్ డివిజన్ ఆఫ్ లేబర్ నుండి చాలా హీనియస్, అంటే చాలా క్రూరంగా వివక్షత ఎన్నుకుంటూ, చాలా క్రూరంగా వివక్షత అనేది చవి చూస్తూ వస్తున్నారనమాట. ఆ విధంగా ఉమెన్స్ వల్ల సొసైటీలో చేంజెస్ ఏమున్నాయి అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ జెండర్ సెన్సిటివ్ టాపిక్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్. ఆఫ్టర్ దిస్ సోషల్ ఇష్యూస్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ ఇష్యూస్ అంటున్నాం అంటే వీటి వలన సొసైటీకి ప్రాబ్లమ్స్, అంటే సోషల్ ఎవిల్స్ ఆర్ సోషల్ ఎవిల్స్. దెర్ ఇస్ ఎ యాక్షన్స్
దెర్ ఈజ్ ఏ యాక్షన్స్. సోషల్ ఇష్యూస్ అనేటివి ఎవిల్స్లా ఉన్నాయి కాబట్టి వీటికి అగ్నెస్ట్గా కొంచెం రీఫార్మ్స్ రావాలా, తర్వాత వీటికి తగ్గట్టు కొన్ని యాక్షన్స్ రావాలా. అర్థమవుతుందా? అంటే సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసి, సొసైటీలో ఉన్న సోషల్ అడ్రస్ చేసి వాటికి ప్రత్యామ్నాయంగా తగినట్టు చర్యలు తీసుకోవాలా, యాక్షన్స్ తీసుకోవాలా అనేది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. దాని తర్వాత ప్రాబ్లం గురించి అనలైజ్ చేసి దీనివల్ల సొసైటీలో చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, లేకుంటే డిఫరెంట్ గ్రూప్స్ లాగా ఫామ్ అవుతున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యాస్టిజం అన్నాం. క్యాస్టిజం ఆల్రెడీ నీకు చెప్పాను. క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ ఇండిజినియస్ ఫినామినా, ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ఫినామినా, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిజినియస్ ఫినామినా. అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది పొలిటికల్గా, తర్వాత ఓట్ బ్యాంకింగ్ పాలిటిక్స్లో కానీ, తర్వాత డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఏర్పడడానికి, అంటే సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో లైక్ కమ్మ, కాపు, రెడ్డి, ఇలాగా ఈ క్యాస్ట్ సంబంధించి ఏర్పడేటివి ఉన్నాయి. అంటే సోషల్ డిస్ఇంటిగ్రేషన్, అంటే సోషల్ హార్మోనీ వైలేషన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోషల్ డిస్టర్బెన్స్, తర్వాత డిస్టింక్షన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ గురించి కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇండియాలజికల్ పర్స్పెక్టివ్లో మనకి జిఎస్ గురియే కానీ, తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ కానీ చాలా పర్ఫెక్ట్గా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. క్యాస్ట్ సిస్టమ్ అంటే క్యాస్ట్ సిస్టమ్ సంబంధించి ఫీచర్స్ ఏమున్నాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటిని ఎలా అడ్రస్ చేయాలా, క్యాస్ట్ సిస్టమ్ని ఎలా రెడ్యూస్ చేయాలా, ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల 441 సిస్టమ్ ఎంత బలిష్టంగా ఉంది, ఎంత బలవంతంగా ఉంది, దీన్ని కదిలిస్తే ఆ బలవంత సిస్టమ్ అనేది ఏదైతే కాంక్రీట్ సిస్టమ్ మనం కదిలిస్తే సొసైటీలో ఎటువంటి ఛాలెంజ్ వస్తాయి, దీనికి సంబంధించి క్లియర్గా మనకి ఇండాల్సి చెప్పారు. వీటి మీద కూడా మనం చదువుకోవాలా ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనలిజం అండ్ రీజనలిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనలిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మతతత్వ ఐడియాలజీ అంటే ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ రైట్ వింగ్ ఐడియాలజీ, అంటే ఎక్కువగా మతాన్ని ఫాలో అవ్వడం. ఫండమెంటలిజం అంటాం, లిటరల్గా చెప్పాలంటే ఫండమెంటలిజం అంటే ఎక్సెసివ్ ఫార్మ్ ఆఫ్ రిలీజన్, ఎక్కువగా రిలీజియస్కి సంబంధించి ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మా మతం గొప్ప, వేరే వాళ్ళ మతం చిన్న అనే వివక్షత అనేది తొలగించి అందరూ సమానం అనే దృష్టికి రావాలి. అంటే మనం సొసైటీలో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలా అంటే రైట్ వింగ్ ఐడియాలజీ అనేది ఉండకూడదు. రైట్ వింగ్ ఐడియాలజీ మీన్స్ లైక్ ఎక్సెసివ్ ఫార్మ్ ఆఫ్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అండ్ ఫాలో దేర్ రిలీజియస్ ఐడియాలజీస్. అంటే కమ్యూనలిజం అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మతతత్వం అనేది డిస్ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా మనకి ఇండియన్ సంబంధించి మొత్తం 8 రిలీజన్స్ ఉన్నాయి, అంటే మతాలు ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు బుద్ధిజం కానీ, జైనిజం కానీ, హిందూయిజం కానీ, తర్వాత క్రిస్టియానిటీ, జొరాస్ట్రియన్స్, ఇలాగా మొత్తం 8 ఉన్నాయి. ఈ 8 సంబంధించి వాటి గురించి తెలుసుకోవడం, వాళ్ళ యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఏ మతం యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ గురించి తెలుసుకోవడం, తర్వాత వాటి వల్ల సొసైటీలో చేంజెస్ ఎలా ఉన్నాయి, అంటే సోషల్ చేంజ్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ టాపిక్ చదివినా సోషల్ చేంజెస్ కనెక్టివిటీ ఇవ్వాల్సిందే. ఫ్యామిలీ చదివినా ఫ్యామిలీ సంబంధించి ఫ్యామిలీ యొక్క లక్షణాలు ఫీచర్స్ చదివిన తర్వాత ఈ లక్షణాలు అనేటివి సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, తర్వాత మ్యారేజ్ సిస్టమ్ సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, సొసైటీలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, ఇలాగే చదువుకోవాలి. దాని తర్వాత కిన్షిప్, అంటే అది అఫినల్ కిన్షిప్ కావచ్చు, తర్వాత క్యాన్సర్ కిన్షిప్ కావచ్చు, ఎటువంటి కిన్షిప్ అయినా సరే సొసైటీలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది, సోషల్ చేంజెస్కి కారణం అవుతుందా అనేది కూడా, అంటే అది పాజిటివ్ చేంజా లేదా నెగిటివ్ చేంజా సెకండరీ, ఫస్ట్ సొసైటీలో చేంజెస్ ఎలా తీసుకొస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనలిజం ఉంది. కమ్యూనలిజం అనేది కంప్లీట్లీ నెగిటివ్ చేంజెస్. వై నెగిటివ్ చేంజెస్ అంటే ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ రిలీజియస్ అండ్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ డివోషనల్ ఫ్రమ్ వన్ రిలీజియన్, ఇట్ విల్ క్రియేట్ ఏ సోషల్ డిస్ఇంటిగ్రేషన్ ఆర్ సోషల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ. అంటే సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కమ్యూనలిజం వల్ల కూడా సొసైటీలో చేంజెస్ రావచ్చు. అంటే రైట్ వింగ్ ఐడియాలజీ వల్ల, తర్వాత ఎక్సెసివ్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ వల్ల కూడా మేబీ సొసైటీలో చేంజెస్ రావచ్చు. కాబట్టి మనం ఏ విషయం చదివినా కూడా, ఇందులో ఏ కీవర్డ్ని అనలైజ్ చేసినా కూడా సొసైటీలో చేంజ్ తీసుకొస్తుందా రాలేదా అనే విషయం మీద మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత వాటిని బేస్ చేసుకుని మనం చదవాలి. తర్వాత రీజనలైజేషన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వై రీజనలైజేషన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్? ఇప్పుడు రీజనలిజం వల్ల ఒక ప్రత్యేక రాష్ట్రం కానీ ప్రత్యేక దేశం కానీ ఏర్పడే అవకాశం ఉంది. అర్థమవుతుందా? రీజనలిజం అనేది నాట్ ఏ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ ఏ
డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. సింపుల్ చెప్పాలంటే రీజనల్ ఇస్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఎందుకు రెండు దిక్కుల పదునున్న కత్తి అని చెప్తున్నామంటే దీనికి రీజనలిజంకి అంత పవర్ ఉంది. రీజనలైజేషన్ రీజనలిజం అనేది అంత పవర్ఫుల్. దీనివల్ల అంటే ఈ కీవర్డ్ ఏదైతే ఉందో, రీజనలైజేషన్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క కల్చర్, ఇప్పుడు నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, అంటే మా సౌత్ ఏమంటాం మనం, ద్రవిడియన్ మూమెంట్ పెరియార్ ద్వారా స్టార్ట్ అయింది. అంటే మాకు ద్రవిడ దేశం కావాలా. ఇప్పుడు రీసెంట్గా ఖలిస్తాన్ మూమెంట్ రైజ్ అయింది. ఎక్కడ, నార్త్ వెస్టర్న్ పంజాబ్ రీజన్లో ఖలిస్తాన్ మూమెంట్. అంటే మాకు సపరేట్ దేశం కావాలా, అర్థమైందా. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రొటెస్ట్ చేసాయి, అర్థమవుతుందా. నాగాల్యాండ్ రీజియన్లో ప్రొటెస్ట్ వచ్చాయి, అంటే మాకు సపరేట్ దేశం కావాలా. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే రీజనలిజం అనేది ఒక సెంటిమెంటల్ ఫిలాసఫీతో కనెక్టివిటీగా, సైకలాజికల్గా వాళ్ళు ఒక రీజన్కి కనెక్ట్ అయి ఉండడం. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమోషన్. అంటే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ఓన్ ప్రాంతం ఫెసిలిటీస్ ఉంటాయో, అవతల ప్రాంతం లేకపోవడం వల్ల కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంటే సొసైటల్గా ఇంపాక్ట్ అయ్యే క్రియేట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మూమెంట్స్ వల్ల ఏవైతే మూమెంట్స్, ద్రవిడ మూమెంట్స్ కానీ, ఖలిస్తాన్ మూమెంట్ కానీ, తర్వాత నాగా మూమెంట్స్ కానీ, ఏదైతే మూమెంట్స్ ఉన్నాయో ఇవి కూడా చాలా పవర్ఫుల్. అంటే మాకు కామన్ కల్చర్ ఉంది, మేము పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ మాకు డెడికేట్ అయి ఉంది. అంటే ద్రవిడ దేశం అంటాం. ద్రవిడ దేశం అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఒక దేశంగా ఏర్పడడం. అలాగే పంజాబీ సిక్కులు ఎవరైతే ఉన్నారో మా రిలీజన్, మా లాంగ్వేజ్, మా కల్చర్ పరంగా మేము ఒక దేశంగా ఏర్పడతాం అని వాళ్ళు ఇలాగా ప్రొటెస్ట్ అనమాట. అంటే ఎందుకు ప్రొటెస్ట్ వస్తాయంటే రీజనలిజం అనేది చాలా పవర్ఫుల్ టాపిక్. దీని మీద కూడా మనం డిఫరెంట్ మూమెంట్స్ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూమెంట్స్ వల్ల సొసైటీలో ఎటువంటి ఇంపాక్ట్ జరుగుతుంది, సొసైటీలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, అదే ఈ మూమెంట్స్ వల్ల కూడా ఇండియన్ సొసైటీ ఎలా దెబ్బతింటుంది, అలాగే ఇండియన్ సంబంధించి నేషనలిజం అనేది ఎలాగా కాన్సెప్ట్ ఎలాగైతే ఉందో ఆ నేషనలైజేషన్, ఆ నేషనలిజం కాన్సెప్ట్లో ఎటువంటి డిస్ఇంటిగ్రేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయో మనం వీటిని అడ్రస్ చేయాలి. అర్థమైందా. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్. క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ హాట్ టాపిక్ ఇన్ రీసెంట్ డేస్ అండ్ ప్రీవియస్ డేస్ ఆల్సో. ఎందుకు క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ అంటే ఇక్కడ మేజర్ రీజన్స్ ఏంటంటే అది ఫిజికల్గా అవ్వచ్చు, సెక్సువల్గా అవ్వచ్చు, లేదంటే వర్బల్ ఆర్ నాన్ వర్బల్ అబ్యూస్ అవ్వచ్చు, ఆన్లైన్ అబ్యూస్ అవ్వచ్చు. అంటే ఉమెన్, క్రైమ్స్ అగెనెస్ట్ ఉమెన్ అంటే రాడికల్ థాట్స్ ఏవైతే ఉంటాయో అది ఆ రాడికల్ థాట్స్ వల్ల ఉమెన్స్ని చాలా హీనంగా వాళ్ళ మీద ఫిజికల్గా కానీ, తర్వాత వర్బల్గా కానీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ వీటికి సంబంధించిన అగెనిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కర్బ్ చేయడం. తర్వాత ఎటువంటి ప్లేస్, ఇప్పుడు రీసెంట్గా మనకి 2013లో ఒక యాక్ట్ వచ్చింది. ఏమొచ్చింది, వర్క్ ప్లేస్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఉమెన్స్ వర్క్ ప్లేస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి అంటే ఉమెన్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం. అంటే ఉమెన్ ఎక్కడ వర్క్ చేస్తుందో అక్కడ కూడా తను సెక్సువల్గా తన మీద అటువంటి అఘాయిత్యాలు జరగకుండా, తర్వాత ఈ సెక్సువల్ అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం మనకి 2013లో ఒక యాక్ట్ వచ్చింది. అంటే క్రైమ్స్ అగెనెస్ట్ ఉమెన్ మీద రీసెంట్ డేస్లో, తర్వాత పాస్ట్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని కర్బ్ చేయడం కోసం మనం ఎలాంటి మార్గాలు ఆశించాలో, తర్వాత వాటికి సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా ఉన్నాయా, సేమ్ ఏపీ గవర్నమెంట్ సంబంధించి రీసెంట్ దిశ యాక్ట్ వచ్చింది, దాని మీద కూడా మనం చదువుకోవాలి. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్. అంటే ఉమెన్స్కి అగెనెస్ట్గా, ఉమెన్స్ ఎవరైతే అగెనెస్ట్గా క్రైమ్స్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళకి భరోసాగా ఈ దిశ యాక్ట్ కానీ, తర్వాత పోక్సో యాక్ట్ కానీ, నేచర్ సంబంధించి, అలాగే ఈ నిర్భయ యాక్ట్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే వీటి మీద మనం ఫోకస్ చేయాలి. అంటే ఎటువంటి రోల్స్ ప్లే చేస్తున్నారు, అంటే గవర్నమెంట్ అనేది ఎటువంటి రోల్స్ ప్లే చేస్తుంది, ఎటువంటి డెసిషన్ తీసుకుంది వాటిని కర్బ్ చేయడం కోసం అనేది మనం చూసుకోవాలా. తర్వాత గవర్నమెంట్ సంబంధించి యాక్ట్స్ కానీ, తర్వాత ఉమెన్స్ సంబంధించి ఏదైనా ఇనిషియేటివ్స్ కానీ, షీ టీమ్ సంబంధించి కానీ, ఇలాగ మనం డిఫరెంట్ పార్ట్స్ గురించి చదువుకోవాలి. తర్వాత చైల్డ్ అబ్యూస్ అంటే ఇది మేల్ చైల్డ్ కావచ్చు, ఫిమేల్ చైల్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే చైల్డ్ అబ్యూస్ అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, తర్వాత నెగ్లెక్ట్ చేయడం కావచ్చు, ఇలాగా ఏదైతే వైలేషన్స్, అదే చైల్డ్ అబ్యూస్ ఏదైతే అవుతుందో వాటిని కర్బ్ చేయడం, వాటి యొక్క మెథడ్స్ ఏంటివి, అదే ఫిజికల్గా,
తర్వాత మెంటల్గా, తర్వాత నెగ్లెక్ట్ చేయడం, ఇగ్నోర్ చేయడం, ఇలాంటివన్నీ చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తాయి. తర్వాత చైల్డ్ లేబర్ అంటే మనకి ఆల్రెడీ ప్రొటెక్షన్ సంబంధించి సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి, చైల్డ్ లేబర్ యాక్ట్స్ ఉన్నాయి. తర్వాత రీసెంట్గా చైల్డ్ ప్రొటెక్షన్ 2019 అమెండ్మెంట్ జరిగింది. తర్వాత ఈ చైల్డ్ లేబర్ సంబంధించి ఏదైతే బిలో 18 ఇయర్స్ ఉన్నవారు, తర్వాత బిలో 14 ఇయర్స్ ఉన్నవారు ఎటువంటి హజార్డస్ ప్లేస్లో వర్క్ చేయడం కానీ, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ప్రకారం మనకి 6 to 14 ఇయర్స్ ఎవరైతే కలిగి ఉంటారో పిల్లలు, ఆ పిల్లలకి ఖచ్చితంగా మనం ఎడ్యుకేషన్ అనేది ఇద్దరు గవర్నమెంట్స్ కానీ లేదంటే పేరెంట్స్ కానీ కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలా 6 to 14 ఇయర్స్కి. ఈ విధంగా చైల్డ్ లేబర్ అయితే ఎక్కడైతే ఇప్పుడు మనకి షాపులలో కానీ, టీ షాపులలో కానీ, తర్వాత మైనింగ్ ఏరియాస్లో కానీ, ఇప్పుడు రీసెంట్గా మణిపూర్, నాగాలాండ్ చూసుకుంటే పిట్ హోల్ మైనింగ్ సంబంధించి చిన్నపిల్లల్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆ హోల్లోకి దూరి మైనింగ్ చేయడం కష్టం కాబట్టి ఆ పిల్లల్ని యూజ్ చేస్తారు. అంటే బిలో 14 ఇయర్స్, 13 ఇయర్స్ అలాంటి పిల్లల్ని యూజ్ చేయడం, ఇలాంటి చైల్డ్ లేబర్ సంబంధించి ఇష్యూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే ఆ సెన్సెస్ని బట్టి ఇండియాలో, భారతదేశంలో సెన్సెస్ని బట్టి చైల్డ్ లేబర్స్ ఎక్కడ జరుగుతున్నాయి, అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో చైల్డ్ అబ్యూస్ ఎక్కువ జరుగుతుంది, ఇలాగా సెన్సెస్ సంబంధించి, తర్వాత నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిలీజ్ చేసే ఇండెక్సెస్ సంబంధించి మనం కంపల్సరీగా చదువుకోవాలా. వాటి మీద ఇండెక్స్ మీద కూడా, తర్వాత ఇండిసెస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ ద చైల్డ్ లేబర్, చైల్డ్ అబ్యూస్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది, తర్వాత ఏపీలో ఏ రీజియన్లో, ఏ డిస్టిక్లో చైల్డ్ అబ్యూస్ అనేది ఎక్కువ జరుగుతుంది, అలాగే చైల్డ్ లేబర్ అనేది ఎక్కడ జరుగుతుంది, తర్వాత అక్షరాస్యత శాతం, చిల్డ్రన్స్లో అక్షరాస్యత ఎలాగుంది, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. తర్వాత యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్, ఇదేంటంటే డిస్కంటెంట్ అమాంగ్ ద యూత్, అంటే అది ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కావచ్చు, లేదంటే రీజనల్ సంబంధించి కావచ్చు, తర్వాత ఇన్ఈక్వాలిటీస్ సంబంధించి కావచ్చు, డిస్క్రిమినేషన్స్ కావచ్చు, వీటి మీద బేస్ చేసుకొని ఇది యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్ కూడా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వాటిని ఎలా కర్బ్ చేయాలా, వాటి సంబంధించి ఏమైనా రూల్స్ ఉన్నాయా, పాలసీస్ ఉన్నాయా, తర్వాత గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుందా, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. దాని తర్వాత వెల్ఫేర్ మెకానిజం ఈజ్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. వెల్ఫేర్ మెకానిజం అంటే ఏంటి లేదండి, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నాయో ఆ వల్నరబుల్ సెక్షన్స్కి, డిజేబుల్ సెక్షన్స్కి మనం వాళ్ళకి తగినంత స్కీమ్స్, పాలసీస్ ద్వారా వాళ్ళకి ఎంపవర్మెంట్ కల్పించడం, తర్వాత వాళ్ళని ఎన్హాన్స్ చేయడం, ఇంప్రూవ్ చేయడం, వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇదంతా వెల్ఫేర్ మెకానిజం అనమాట. అంటే పబ్లిక్ పాలసీ సంబంధించి, ఇది గవర్నెన్స్ సంబంధించి బాగా క్లియర్గా తెలుసుకోవాలా. తర్వాత పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. పబ్లిక్ పాలసీ అంటే ఏదైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా పాలసీస్ ఫ్రేమ్ చేసినప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని పాలసీస్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది. ఆ పాలసీస్లో ఏవైతే రీసెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, ఒకసారి ఉమెన్స్ పర్ఫెక్ట్ కానీ, తర్వాత క్యాస్ట్ సిస్టమ్ సంబంధించి కానీ, లేదంటే చైల్డ్ అబ్యూస్ సంబంధించి కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ, తర్వాత డీబీటీ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి కానీ, ఇది పాలసీస్, పబ్లిక్ పాలసీస్. తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే సంక్షేమ పథకాలు సంబంధించి పెన్షన్లు కానీ, తర్వాత ఏజ్ ఓల్డ్ వాళ్ళకి పెన్షన్లు కానీ, తర్వాత ఎవరైతే వితంతు ఉంటారో వాళ్ళకి మనీ లాంటిది అందించడం కానీ, తర్వాత సమ్ వెల్ఫేర్ స్కీమ్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ. తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అంటే రాజ్యాంగబద్ధమైన ప్రొవిజన్స్ ఫర్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఎవరైతే SC/ST వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం పరంగా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళకి సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి ఏదైనా చట్టాలు కానీ, తర్వాత ఆర్టికల్స్ కానీ వాటి మీద ఎంఫసైజ్ అంటే మనకు ఇప్పుడు ఆర్టికల్ 341 ఉంటుంది, 341, 342. ప్రెసిడెంట్ మన హానరబుల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే షెడ్యూల్ ఏరియాస్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ రికగ్నైజ్ చేసే అధికారం ఆర్టికల్ 341, 342. అలాగే వీళ్ళ 338 తర్వాత SCకి సంబంధించి, తర్వాత 338A STకి సంబంధించి కమిషన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ఆ కమిషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క బాగోగుల గురించి చర్చలు జరపడం. కమిషన్లో కమిషన్ చైర్మన్ అనే అతను ఆ క్యాస్ట్ సంబంధించి ఎక్కడ ఎటువంటి అట్రాసిటీస్ జరిగినా వాళ్ళ మీద ఎటువంటి క్రూషియల్ క్రైమ్స్ జరిగినా కూడా యాక్షన్స్ తీసుకోవడం. ఇలా వీటివన్నీ ఏంటంటే ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్. ఇప్పుడు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకు 1989లో ఏముంటుంది, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా అట్రాసిటీస్ అంటే వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపించినప్పుడు, SC/ST డిస్క్రిమినేషన్ చూపించినప్పుడు వాళ్ళు అది ఫిజికల్గా కావచ్చు, తర్వాత వర్బల్ కావచ్చు, తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఇలాగ ఏదైనా డిస్క్రిమినేషన్ చూపించినప్పుడు ఒక రీజన్ కానీ, డిసెంట్ కానీ, ప్లేస్ కానీ, బై బర్త్ కానీ, ఏదైనా కానీ ఇటువంటి చూపించినప్పుడు వాళ్ళు
1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద కేసు ఫైల్ చేయడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ప్రొవిజన్స్, సేఫ్ గార్డ్స్, అంటే వాళ్ళకి ప్రొవిజన్స్ ఫర్ సేఫ్ గార్డ్స్. వాళ్ళకి ఏదైతే ఇవన్నీ వాళ్ళు చవి చూశారు కాబట్టికే, ఏన్షియంట్ టైమింగ్స్లో కానీ మిడివల్ టైమింగ్స్లో కానీ మోడర్న్ చూశారు కాబట్టికే మళ్ళీ ఇటువంటి రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి సపరేట్ ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ అలాగే స్టాచ్యుటరీ బాడీస్ కూడా కొన్ని క్రియేట్ చేశారు. వీటి గురించి మనం క్లియర్గా చదువుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మెయిన్ పాలసీ సంబంధించి అలాగే వాళ్ళకి సంబంధించిన సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది. తర్వాత మైనార్టీస్ సంబంధించి నేషనల్ మైనార్టీస్ కమిషన్ కానీ, తర్వాత మైనార్టీస్ కమిషన్ యాక్ట్ కానీ, తర్వాత 2930 రాజ్యాంగంలో ఆర్టికల్ 2930 సంబంధించి వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ కానీ, ఇలాగా మైనార్టీస్ అంటే అది రిలీజియన్ మైనార్టీస్ కావచ్చు, లేకుంటే పాపులేషన్ మైనార్టీ కావచ్చు, ఒక స్టేట్లో పాపులేషన్ మైనార్టీ కావచ్చు, ఒక స్టేట్లో రిలీజియన్ మైనార్టీ కావచ్చు, ఒక స్టేట్లో క్యాస్ట్ సంబంధించి మైనార్టీ కావచ్చు. మైనార్టీస్ అంటే చాలా ఉన్నారు. రిలీజియన్ తీసుకుంటే మనకి బుద్ధిజం కానీ, జైనిజం కానీ, తర్వాత సిక్కులు కానీ, తర్వాత క్రిస్టియన్లు కానీ, వీళ్ళంతా ఏంటి మైనార్టీస్. కానీ ఇక్కడ మేజర్ పాపులేషన్ ఏముంది ఇండియాలో? హిందూయిజం, అంటే హిందువులు అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇండియాలో. ఈ రిమైనింగ్ వాళ్ళంతా మైనార్టీస్ అని చెప్తుంది. అర్థమైనా? వీళ్ళ యొక్క సేఫ్ గార్డ్స్ సంబంధించి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, వెల్ఫేర్ మెకానిజమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొస్తుందా, తర్వాత వాళ్ళకి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయా, తర్వాత వాళ్ళకి సంబంధించిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ సంబంధించి ఏదైనా మెన్షన్ చేశారా, ఇలాగ వాటి గురించి కూడా మైనార్టీ సంబంధించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది. తర్వాత ఎన్సీబీసీ, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఎన్సీబీసీ ఉంటుంది మనకి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఎప్పుడు ఆర్టికల్ 338Bలో ఉంటుంది. 338Bలో ఉంటుంది. తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ ఆపర్చునిటీస్ ఇవ్వడం, తర్వాత రిజర్వేషన్స్ కల్పించడం, తర్వాత ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కల్పించడం, ఇలాగ వాళ్ళకి సంబంధించి ఏదైనా పబ్లిక్ పాలసీస్ సంబంధించి కానీ, తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించి వాటిని కూడా మనం అన్నీ క్లియర్గా ఒక చోట రాసుకొని వాటి మీద ఎక్కువగా రివైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూస్. మేబీ మనకు ఏపీపీఎస్సీ అనేది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఎక్కువగా ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గా స్కీమ్స్, పాలసీస్, తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి చాలా బాగా చూసుకోవాలి. ఎక్కడితో చెప్పలేం కానీ మేబీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఎన్సీబీసీ సంబంధించి కానీ, మైనార్టీ సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీస్ ప్రొవిజన్స్ కానీ, అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సరే, స్టాచ్యుటరీ ప్రొవిజన్ పర్ఫెక్ట్గా మనం ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి చదువుకోవాలి. ఏదైతే కీవర్డ్ మెన్షన్ చేస్తారో ఆ కీవర్డ్ గురించి పక్కా చదువుకోవాల్సిందే. ఓకేనా? తర్వాత ఉమెన్ సంబంధించి ఏమైనా వెల్ఫేర్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా, తర్వాత పబ్లిక్ పాలసీ ఉన్నాయా చెప్తున్న ఉమెన్ సంబంధించి మాతృవందన యోజన కానీ, తర్వాత డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. డీబీటీ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఉన్నాయి ఉమెన్ సంబంధించి. తర్వాత ఈ డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్ సంబంధించి డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్కి స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత డిజేబుల్ సంబంధించి ఉన్నాయి. అంటే ఈ రీసెంట్గా డిజేబుల్డ్ యాక్ట్ కూడా పాస్ చేశారు కాబట్టి అమెండ్మెంట్ జరిగింది. ఉమెన్ సంబంధించి పాలసీస్ ఏమన్నా ఉన్నాయి, పబ్లిక్ పాలసీ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, వీటి గురించి చాలా, అంటే ఈ అన్ని సెన్సిటివ్ ఏరియాస్ అనమాట. అంటే డిజేబుల్డ్ కానీ, తర్వాత చిల్డ్రన్ కానీ, ఉమెన్ కానీ సెన్సిటివ్ ఏరియాస్. వీటి మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. క్లియర్గా ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో మీరు ఈ కీవర్డ్స్ బేస్ చేసుకొని ఓన్గా ఒక్కొక్క కీవర్డ్ మీద కొన్ని పాయింట్స్, అంటే పిహెచ్ఎస్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క టైప్స్ కానీ రాసుకొని ట్రై చేయండి. అంటే ఎంత షార్ట్ నోట్స్ లాగా క్రిస్ప్ లాగా ఎంత నోట్స్ అయితే మీ దగ్గర ఉంటుందో ఆ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మ్యారేజ్ రాసినప్పుడు మ్యారేజ్లో టైప్స్ ఏమున్నాయి, తర్వాత వాటికి ఫీచర్స్ ఏమున్నాయి, మ్యారేజ్ వల్ల సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది, ఈ విధంగా రాసుకుని సరిపోద్ది, ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తర్వాత ఎథ్నిసిటీ సంబంధించి వాళ్ళకి కల్చర్ ఏమున్నాయి, వాళ్ళకి ఎక్కడ ఉంటారు, ఏ విధంగా చేస్తారు, వాళ్ళ ప్రమోషన్స్ ఏంటి, వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా, స్కీమ్స్ ఉన్నాయా అనేది ఇక్కడ. తర్వాత వాళ్ళ వల్ల చేంజెస్ ఏమైనా వస్తున్నాయా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కానీ, ట్రైబల్ సొసైటీలో కానీ. తర్వాత ట్రైబ్స్ సంబంధించి, ట్రైబ్స్ అంటే ఏపీలో ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి, తర్వాత ఇండియాలో ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి, టోటల్ ట్రైబ్స్ మెంబర్షిప్ ఎంత ఉంటుంది, తర్వాత పాపులేషన్ ట్రైబ్స్ ఉంటాయి, ఎక్కువ ఏ పాపులేషన్ ట్రైబ్ ఉంది, అర్థమైందా, కొండారెడ్లు ఉన్నారా, చెంచులు ఉన్నారా, యానాదులు ఉన్నారా, అంటే ఈ సంబంధించి మొత్తం మన దగ్గర ఉండాలి. అంటే ఒకటే చోట ట్రైబ్ అన్నప్పుడు ట్రైబ్ సంబంధించి ఫీచర్స్ ఉండాలా, తర్వాత ట్రైబ్స్లో లక్షణాలు ఉండాలా, ట్రైబ్ యొక్క డెఫినేషన్ ఉండాలా, తర్వాత ట్రైబ్ సంబంధించి ఇనిషియేటివ్, గవర్నమెంట్స్ యొక్క ఇనిషియేటివ్ ట్రైబల్ సంబంధించి డెవలప్మెంట్ కోసం ఏదైనా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిందా, స్కీమ్స్ తీసుకొచ్చిందా, పబ్లిక్ పాలసీస్ తీసుకొచ్చిందా, ఇలాగ అన్నీ ఒక ట్రైబ్ గురించి రాసేటప్పుడు ఒకటే చోట మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది. అలాగే ఉమెన్ పర్స్పెక్టివ్ సంబంధించి స్కీమ్స్ బాగా చూసుకోండి. తర్వాత చైల్డ్ సంబంధించి స్కీమ్స్, తర్వాత వాటి యొక్క గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, తర్వాత స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, అలాగే షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే కౌన్సిల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత క్యాస్ట్ సిస్టమ్ నుంచి ఇండియన్ పర్స్పెక్టివ్ సంబంధించి ఎవరైతే పర్సనాలిటీస్ ఉంటారో ఇండియన్ సోషాలజిస్ట్ వాళ్ళ యొక్క ఏదైతే చెప్తారో వాటి గురించి చూసుకోవడం. తర్వాత
డెఫినేషన్స్ ఇస్తారు. ఫ్యామిలీకి ఒక డెఫినేషన్, మ్యారేజ్కి ఒక డెఫినేషన్, కిన్షిప్కి ఒక డెఫినేషన్, క్యాస్ట్కి సంబంధించి ఒక డెఫినేషన్, ట్రైబ్స్ ఒక డెఫినేషన్. ఇవన్నీ ఎవరిస్తారంటే డిఫరెంట్ ఇస్తారు. ఎవరిస్తారంటే ఎవరైతే సోషాలజిస్ట్, ఇండియన్ సోషాలజిస్ట్ ఉంటారో వాళ్ళు కొన్ని డెఫినేషన్స్ పాస్ చేస్తారు. ఈ డెఫినేషన్ మనం చదువుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ ఎగ్జామ్స్లో మినిమం 4 to 5 questions డెఫినేషన్స్ మీద వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి 30 మార్క్స్ ఉంటే 30 మార్క్స్లో మినిమం ఒక 5 to 6 మార్క్స్ ఓన్లీ డెఫినేషన్స్ మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే అంటే డెఫినేషన్ ఎవరు ఏ డెఫినేషన్ ఇస్తారో కూడా మనం చూసుకోవాలి. అది ఉమెన్స్ పర్స్పెక్టివ్ కావచ్చు, తర్వాత ట్రైబల్ సంబంధించి, క్యాస్ట్ సిస్టమ్ సంబంధించి కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, రిలీజియన్ సంబంధించి కావచ్చు. ఓకేనా? ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.